ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ కి హైదరాబాద్ వేదికైంది. ప్రసాద్ మ్యాక్స్ నిర్వహిస్తున్న ఈ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ ని విదేశాల నుంచి దాదాపు 700కు పైగా షార్ట్ ఫిల్మ్స్ ప్రెజెంటేషన్ జరగనుంది. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు 3 రోజుల పాటు ఈ ఫిల్మ్ ఫెస్టివల్ ని నిర్వహించనున్నారు. కథా సారాంశంతో పాటు వివిధ అంశాలకు ప్రాధాన్యత ఇస్తూ ఎంపికైన సినిమాలకు అవార్డులు ఇవ్వనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మణికంఠ అందిస్తారు. హైదరాబాద్ ఇంటర్నేషనల్ షార్ట్ ఫిలిం ఫెస్టివల్కు మా హైదరాబాద్ వేదిక అయింది. ప్రస్తుతం నిన్నటి నుంచి కూడా ఈ కార్యక్రమం ప్రారంభమైంది. 3 రోజుల పాటు నిర్వహించేటటువంటి ఈ కార్యక్రమంలో ఇంటర్నేషనల్ షార్ట్ ఫిలిమ్స్ అన్నీ కూడా పార్టిసిపేట్ చేయనున్నాయి. దానికి సంబంధించి ఐమాక్స్ థియేటర్ దగ్గర పూర్తిగా సందడి వాతావరణం నెలకొంది. పూర్తిగా నిన్నటి నుంచి నిన్న ఇవాళ రేపు 3 రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో వివిధ భాషలకు చెందినటువంటి షార్ట్ ఫిలిమ్స్ అన్నీ కూడా లోపల అయితే స్క్రీన్ నెంబర్ 4, 5 టెలికాస్ట్ చేయనున్నారు. దీంట్లో పూర్తిగా అవార్డులు కూడా ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. ఇక్కడ ఈ షార్ట్ ఫిలిమ్స్ ఫెస్టివల్ని తిలకించేందుకు పట్టణ వాసులంతా కూడా పెద్ద ఎత్తున వస్తున్నటువంటి పరిస్థితి. ఇంటర్నేషనల్ షార్ట్ ఫిలిం ఫెస్టివల్కు హైదరాబాద్ వేదిక కావడం, తెలంగాణలో ఈ కార్యక్రమం నిర్వహించడం పట్ల పట్టణ వాసులంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మనతో పాటు నిర్వాహకులు కూడా ఉన్నారు. వారితో మాట్లాడదాం. అసలు ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటనేటటువంటి విషయాలని వారి మాటల్లోనే తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఏంటి ఈ హైదరాబాద్ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ యొక్క ముఖ్య ఉద్దేశం? ఎన్ని దేశాల నుంచి ఇక్కడ పార్టిసిపేట్ చేస్తారు? ఎలా నడుస్తుంది ప్రోగ్రామ్? ఈ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ అనేది మనం ముందర ప్లాన్ చేసినప్పుడు దాదాపు 705 ఎంట్రీస్ వచ్చాయండి మనకి. టోటల్గా ఆల్మోస్ట్ ఒక 20 కంట్రీస్ పైన పార్టిసిపేట్ చేసే ఇందులో ఇరాన్, టర్కీ, రష్యా, ఫ్రాన్స్, ఇలా చాలా కంట్రీస్ నుంచి మనకి ఎంట్రీస్ వచ్చాయి. సో టోటల్గా అది ఒక రికార్డ్. యాక్చువల్లీ 705 ఎంట్రీస్ రావడం అనేది షార్ట్ ఫిల్మ్స్కి ఎప్పుడు జరగలేదు. అందులోంచి మేము ఫైనల్గా ఒక 60 ఫిల్మ్స్ సెలెక్ట్ చేసాం అనమాట. డిఫరెంట్ జ్యూరీ మెంబర్స్ అందరూ కూర్చుని 60 ఫిల్మ్స్ అఫీషియల్ సెలెక్షన్ లాగా చేసాము. ఆ 60 ఫిల్మ్స్ని ఈ 2 రోజుల్లో స్క్రీన్ నెంబర్ 4, స్క్రీన్ నెంబర్ 5లో మనం ప్లే చేస్తున్నాం. ఈ 60 ఫిల్మ్స్లో కొన్ని కాంపిటీషన్, కొన్ని నాన్ కాంపిటేటివ్, 30 కాంపిటీషన్లో 30 నాన్ కాంపిటేటివ్. ఇప్పుడు ఈ ఫిల్మ్స్ అన్నింటినీ ఆల్రెడీ ఒక నేషనల్ జ్యూరీ, అంటే ఆ నేషనల్ జ్యూరీలో మనం నాగేష్ కుక్నూర్ గారు, నాజర్ గారు, మైథిలి రావు అని ఇలా ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ అందరూ ఉన్నారు. వాళ్ళు కూర్చుని వాటిల్లోంచి ఒక టాప్ 5 అవార్డ్స్ ఇచ్చేవి. అది రేపు జరగబోతోంది. క్లోజింగ్ సెరమనీలో అవార్డ్స్ కార్యక్రమం అంతా కూడా రేపు ఉంటుంది. టాప్ ప్రైజ్ విన్నింగ్ ఫిల్మ్కి 1 lakh క్యాష్ ప్రైజ్, తర్వాత 75,000, తర్వాత 55,000 అలా ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ రేపు జరగబోయే క్లోజింగ్ సెరమనీలో అనౌన్స్ చేసి వాళ్ళకి ప్రైజ్ విన్నర్స్కి క్యాష్ ప్రైజ్లు ఇస్తారు. ఏ ప్రాతిపదికన సెలెక్ట్ చేస్తారు సార్? అవార్డు ఇవ్వడం అనేది ఆ సినిమా విజువలైజేషనా, సినిమా కాన్సెప్టా, సినిమాలో యాక్టింగా, దేని ప్రాధాన్యత? అంటే ఇప్పుడు ఒక ఫిల్మ్కి అవార్డు ఇవ్వడానికి చాలా వాల్యూస్ చూడాల్సి వస్తుంది. బట్ మెయిన్గా కంటెంట్ అనేది బాగుంది, దాన్ని ఏ విధంగా వాళ్ళు చెప్పారు అనేది తర్వాత విషయం. అసలు ఎందుకు చెప్పదలుచుకున్నారు అనేది కరెక్ట్గా ఉంటే దాన్ని ఏ విధంగా చెప్పారు అనేది నెక్స్ట్ పార్ట్. సో ఈ 2 కూడా బ్యాలెన్స్ చేస్తూ, అంటే మెయిన్ కంటెంట్, తర్వాత ప్రజెంటేషన్, ఈ 2 కూడా ఈక్వల్గా 50-50 అంటే మార్క్స్ కొన్ని పారామీటర్స్ ఉన్నాయి. బట్ వీటిల్లో బెస్ట్గా వచ్చిన ఫిల్మ్స్ని ఒక 10 ఫిల్మ్స్ని షార్ట్ లిస్ట్ చేసి వాటిల్లో నెక్స్ట్ ఏంటంటే ఈ 30లో 10, ఆ 10లో టాప్ 5, టాప్ 3కి అవార్డ్స్ అనేది రేపు జరుగుతుంది. సో ఇంత ఫిల్టరేషన్, అంటే మీరు ఒక రకంగా చూస్తే 705 ఫిల్మ్స్లోంచి ఫైనల్గా 5 ఫిల్మ్స్ విన్ అవుతున్నాయి. అంటే ఎంత కాంపిటీషన్ ఉంటుందో చూడండి. ఇక్కడ జరుగుతున్నటువంటి ఫిలిం ఫెస్టివల్ ఏదైతే ఉందో ఇందులో దాదాపుగా 700 పైచిలకు సినిమాలన్నిటికీ కూడా రావడం జరిగింది. అందులో కొన్ని కాంపిటేటివ్, కొన్ని నాన్ కాంపిటేటివ్గా వీరంతా కూడా స్క్రీన్ నెంబర్ 4, స్క్రీన్ నెంబర్ 5 పై టెలికాస్ట్ చేస్తున్నటువంటి సినిమా రంగంలో రాణించాలి, షార్ట్ ఫిలిమ్స్ తీయాలనేటటువంటి వారందరికీ కూడా కొన్ని నైపుణ్యాలు నేర్పేందుకు, కొన్ని వివరాలు తెలిపేందుకు మాస్టర్ క్లాసెస్ని కూడా నిర్వహిస్తున్నారు. ఇవాళ రేపు ఈ కార్యక్రమం నిన్నటి నుంచి రేపటి వరకు కూడా కొనసాగేటటువంటి అవకాశం ఉంది. రేపు టాప్ 5 వారికి అందరికీ కూడా అవార్డుల డిస్ట్రిబ్యూషన్ అనేది ఉంటుందంటూ కూడా నిర్వాహకులు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ నవీన్తో మణికంఠ, 10 TV, హైదరాబాద్.